హాయ్ అండి, అందరూ బాగున్నారు కదా. ఈరోజు రాగి జావని కొత్త విధానంలో ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి ముందుగా మనం ఒక కప్పు రాగిపిండి, ఏ కప్పు అయితే రాగిపిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు నీళ్ళని పోసి బాగా కలుపుకుని ఒక రాత్రంతా నానబెట్టుకోవాలండి. ఇది నానబెట్టుకునేటప్పుడు మనం పైన మూత వేసేసుకోవాలి దీంట్లో. అలాగే ఇది ఇలా నానిన రాగిపిండి వల్ల మనకి ఇంకా దీంట్లో ఉండే పోషక విలువలు అధికం అవుతాయి. దానివల్ల మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ సమ్మర్లో వచ్చే మన హెల్త్ ప్రాబ్లమ్స్కి ఇది మంచి రెమెడీ అండి. సమ్మర్ అనే కాదు, మన జనరల్గా కూడా రాగి జావని బాగా తీసుకుంటున్నారు కదా. దీన్ని ఇలా తయారు చేసుకోవడం వల్ల ఇంకా కొంచెం అధికంగా విలువను మనం పొందొచ్చు. చూసారు కదా, ఇది రాత్రంతా నానబెట్టి మర్నాడు పొద్దున్న మీకు వీడియోలో కనిపెడుతుంది కదా, వాటర్ అయితే పైకి తేలిపోయిందండి. ఈ వాటర్ని మనం ఏం వంచేయక్కర్లేదు. దీంతో సహా మనకు కావాల్సిన రాగి జావని తయారు చేసేసుకోవచ్చు. ఇంకా అడిషనల్గా కావాలంటే లాస్ట్లో మనం బాగా దగ్గర పడ్డాక ఒక గ్లాసు నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఇది సరిపోతుంది, కాకపోతే బాగా దగ్గర పడిపోతుంది. అందుకోసం మనం కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. మనం మజ్జిగలో కూడా కలుపుకుంటాం కాబట్టి. చూసారు కదా, ఇలా మందపాటి గిన్నెని అయితే పెట్టుకుని, వెడల్పు గిన్నెని, ఇందులో ఈ మనం పర్మెంట్ చేసుకున్న రాగి పిండి నీటితో సహా వేసి దగ్గర పడే వరకు కలుపుకోవాలి. 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది ఇది 6 కప్పుల రాగి జావ అయితే తయారవుతుందండి ఈ మాల్ట్తో. చూసారు కదా, బాగా ఉడకపెట్టుకోవాలి. కలుపుతూ ఉండడం వల్ల ఏంటంటే ఉండలు కట్టకుండా ఉంటుంది, మంచి టెక్స్చర్ కూడా వస్తుంది. ఈ రాగి పిండిలో ఉండే ఎలిసినియన్ అనే ఒక మంచి విటమిన్ ఉంటుంది. దీనివల్ల మన ప్రాణశక్తి బాగా ఎన్హాన్స్ అవుతుంది. అందువల్లనే పూర్వకాలం వాళ్ళు ఈ రాగి జావను ఎక్కువగా తీసుకోమంటారు. ఈ యోగిక్ డైట్స్లో కూడా ఇలా పర్మెంట్ చేసిన రాగి జావను ఇవ్వడం కూడా ఒక విధానం అండి ఇది. చూసారు కదా, ఎంతో మంచిగా ఉడుకుతోంది ఇది ఉడికేలోపు మనం మజ్జిగని కూడా తయారు చేసి పెట్టుకోవాలి. వెన్న తీసేసిన మజ్జిగని బాగా చిలుక్కోవాలండి. చిలికిన మజ్జిగని దీన్ని యాడ్ చేసుకోవాలి. ఇది బాగా ఉడికాక మనం చల్లార్చుకున్నాక అప్పుడు మనం మజ్జిగని కలుపుకోవాలి. ఇందులో రిబోఫ్లేవిన్ అధికంగా ఉంటుంది, అలాగే పొటాషియం ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. ఈ రాగిలో అన్ని రకాల విటమిన్లు ఉంటాయి, అలాగే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. చూసారు కదా, దగ్గర పడ్డాక కొంచెం దగ్గర పడింది కాబట్టి ఒక గ్లాస్ వాటరు, సాల్ట్ కూడా వేసేసి మనం ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచుకుంటే దగ్గర పడిపోతుందండి. గిన్నెకైతే అతుక్కోదు, దగ్గరగా వచ్చేస్తుంది మనకి. చూస్తున్నారు కదా, ఇలాగా ఇది ఉన్నప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి. ఈ లోపల కొబ్బరి తురుము, అలాగే క్యారెట్, వెన్న తీసేసిన మజ్జిగ బాగా చిలుక్కోవాలి. నేనైతే టేస్ట్ కోసం కొంచెం జీరా పౌడర్ కూడా వేస్తున్నాను. కావాల్సిన వాళ్ళు, టేస్ట్ కావాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు ఇంకా ఇష్టంగా తాగుతారు. డైజెషన్కి కూడా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి. ఫ్లేవర్ కూడా కొత్త రకంగా ఉంటుంది, ట్రై చేయండి తప్పకుండా. ఇది ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక మనం చిలికిన మజ్జిగ అయితే మనకి టేస్ట్ బాగుంటుందండి. వెన్న తీసేసిన మజ్జిగ. ఎక్కువ బటర్ మిల్క్ తాగుతూ ఉంటాం కదా, సేమ్ అదే టెక్స్చర్ తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, బాగా ప్రిపేర్ అయిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకున్నాక మనం ముందుగా తయారు చేసుకున్న ఈ మజ్జిగ, మనం కొబ్బరి, క్యారెట్ తురుము కలుపుకున్నాం కదా, ఇందులో యాడ్ చేసుకోవడమే. చెప్పాను కదా మీకు, 6 కప్పుల దాకా మనకి ఇది తయారవుతుందండి. 6 మనుషులు తాగొచ్చు అనమాట ఈ రాగి జావని. తప్పనిసరిగా ట్రై చేయండి. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అలాగే మనకి షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే స్టమక్ ఫిల్ అయిన ఫీలింగ్ ఉంటుంది రాగి జావ వల్ల. కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. చూసారు కదా, మంచి కలర్ఫుల్గా, అంటే క్యారెట్, కొబ్బరి తురుము వేయడం వల్ల ఇంకా కలర్ఫుల్గా తయారైంది. పిల్లలు చాలా ఇష్టపడతారు. కంపల్సరీ ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.